గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. కోట శ్రీనివాసరావు గారు నా తోటి నటుడు. ఆయన అకాల మరణం చెందిన రోజున నేను హైదరాబాద్లో లేను. దాదాపు ఒక 1000 మైళ్ళ దూరంలో ఉన్నాను. అది తెలిసి దిగ్భ్రాంతి చెందాను. అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి, ఏమయ్యా చాలా బాగుందంట, మేము ఒకసారి ఏమయ్యా అనుకుంటుంటాం. మోహన్ బాబు గారు మిమ్మల్ని ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటాడు. దాందేముంది కోట, ఈరోజు సంబంధం కాదు మంది. బిడ్డకు మంచి పేరు వచ్చింది, నీ ఆశీస్సులు నువ్వు చూద్దు అయ్యే సినిమా అని కూడా చెప్పాను. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. మా ఇద్దరిది 1987 సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను, విఠలాచార్య గారి దర్శకత్వంలో. దానిలో మాంత్రికుడి వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లో మెయిన్ విలన్గా అవకాశం ఇచ్చాను. నా బ్యానర్లో, బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం. ఒక గొప్ప నటుడు, ఏ డైలాగునైనా అవలీలగా చెప్పగలడు. అటు విలన్ గాను, కామెడీ గాను, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోట శ్రీనివాసరావు. నా కుటుంబానికి అతి సన్నిహితుడు. అతని మరణం నా కుటుంబానికే కాక సినిమా పరిశ్రమకు కూడా చాలా తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.